రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఏ పరిణామం ఎప్పుడు చోటు చేసుకుంటుందో ఊహించరాదు. ఉరుములేని మెరుపులాగా ఎవరు ఊడిపడతారో, ఏ నిర్ణయం అమల్లోకి వస్తుందో చెప్పరాదు. ఒక్కసారి కొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు కూడా అనూహ్యంగా తెరమీదికి వస్తుంటాయి. రాయలసీమలోని ఓ నియోజకవర్గంలో అచ్చంగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. పూర్తిగా రెడ్ల ఇలాకా అయిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు బీసీల శకం మొదలైందట. అది కూడా అధికార పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయంతో. అక్కడ బీసీలుగా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జగన్ కూడా నిలదెక్కుకోవాలంటే అందుకు తగినట్టుగా కొత్త పాచికలు వెయ్యాల్సి వస్తుందట. మరి అది ఏ నియోజకవర్గం, అక్కడ చోటు చేసుకోబోతున్న రాజకీయ పరిణామాలేంటి? కడప జిల్లా రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన చోట్ల రెడ్డి సామాజిక వర్గ నేతలే పెత్తనం చేస్తూ వస్తున్నారు. పార్టీ ఏదైనా ప్రాతినిధ్యం వహించేది మాత్రం వారే. గత 3 ఎన్నికల నుంచి మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 3సారి విజయాన్ని అందుకోగలిగారు. దీంతో జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి బీసీ నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. మైదుకూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతలు తప్ప ఇతరులు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. అలాంటి చోట్ల 15 ఏళ్ల పోరాటం తర్వాత పాగా వేయగలిగారు సుధాకర్ యాదవ్. టీడీపీ అధినేత తనను నమ్మి 3 సార్లు టికెట్ ఇవ్వడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందంటారు సుధాకర్. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చంద్రబాబు బాటలోనే జగన్ కూడా నడవబోతున్నట్లు సమాచారం. మైదుకూరు నుంచి రాబోయే ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం నాయకుడినే బరిలో దించే ఆలోచనలో ఉన్నారట జగన్. అంతేకాదు అభ్యర్థిని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అధికారిక ప్రకటన వచ్చేలోపే ఆ నాయకుడు కూడా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారట. మైదుకూరు నియోజకవర్గంలో సెట్టిపల్లె రఘురామిరెడ్డికి డిఎల్ రవీంద్రారెడ్డికి మధ్య ఎక్కువసార్లు పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వైభవం కోల్పోవడంతో డిఎల్ రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడింది. తర్వాత డిఎల్ తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు సెట్టిపల్లె రఘురామిరెడ్డి వంతొచ్చింది. రఘురామిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఆయన కూడా తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదట. రఘురామిరెడ్డికి 77 ఏళ్ల వయసు. వయోభారం కారణంగా గడిచిన ఎన్నికల్లోనే ఆయన్ని జగన్ తప్పిస్తారని అందరూ భావించారు. కానీ చివరికి ఆయనే పోటీ చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. రాబోయే ఎన్నికల నాటికి వయసు రీత్యా ఆయన యాక్టివ్గా పనిచేసే అవకాశం లేదంటున్నారు. అలాగని తన కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. రఘురామిరెడ్డికి వారసులు ఉన్నప్పటికీ వారు రాజకీయాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీనికి తోడు జగన్ కు అక్కడ ప్రత్యామ్నాయం కూడా ఉండడంతో ఈసారి కొత్త బీసీ నాయకుడినే రంగంలోకి దించాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు సమాచారం. ఇక మైదుకూరు నుంచి జగన్ దృష్టి అంతా ఇప్పుడు రాచగొల్ల రమేష్ కుమార్ యాదవ్ పైనే ఉందట. ప్రస్తుతం ఇతను ఎమ్మెల్సీగా ఉన్నారు. మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంగారి మఠం మండలం జెడ్ కొత్తపల్లె రమేష్ యాదవ్ సొంతూరు. అయితే పొద్దుటూరులో స్థిరపడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి మహిళకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. అప్పటి నుంచి రమేష్ యాదవ్ జగన్ కు దగ్గరి వ్యక్తిగా మారిపోయారు. ఈ క్రమంలోనే గడిచిన ఎన్నికల్లో ఆయన మైదుకూరు నుంచి బరిలో దింపుతారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కుదరలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మైదుకూరు సీటు రమేష్ యాదవ్కి కేటాయిస్తున్నట్టు ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తారని సమాచారం. ఉన్నత విద్యావంతుడిగా బీసీ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఆయనే సరైన అభ్యర్థి అని జగన్ భావిస్తున్నారట. దానికి తోడు టీడీపీ నుంచి కూడా బీసీ సామాజిక వర్గ నేతనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి జగన్ వేయబోయే స్టెప్ సరైన రాజకీయ సమీకరణం అవుతుందన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్టు సమాచారం. రమేష్ కు వర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో మంచి పరిచయాలు, కాపు సామాజిక వర్గం నుంచి కూడా మద్దతు కూడగట్టే అవకాశం ఉండడంతో రమేష్ యాదవ్ గట్టి అభ్యర్థి అయ్యే అవకాశాలు వినిపిస్తున్నాయంటున్నారు. మరి ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పుడే పావులు కదుపుతున్నారంటే మైదుకూరులో మొదలయ్యే సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపడం ఖాయమంటున్నారు.